హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు సుక్కకూర కొబ్బరి పచ్చడి వేసుకుందాం. సుక్కకూర కట్ట అయితే ఒక్కటి తీసుకున్నా, కొబ్బరి ముక్క ఒక్కటి తీసుకున్నా, కానీ ఇందులో సగమే వేస్తా, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. మొత్తం వేసేస్తే పచ్చిమిర్చితో చేసుకుందాం. 6 పచ్చిమిర్చి, ఇవి ఎక్కువ కారం ఉన్నాయి, సరిపోతాయి. ఈ సుక్కకూర కట్ట ఒకటి మీడియం సైజు. ఇప్పుడు ఇది ఇంకా ఇందులో ఏమేమి చేస్తే ఎట్లా వేసి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. చింతపండు, మేము చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చేసేది, మంచి టేస్ట్గా ఉండేది. నేనైతే మా అమ్మమ్మ చేసినప్పుడు చూసిన, అందుకే ఈరోజు చేద్దామని చేస్తున్నా. ఇప్పుడైతే చేయడం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే సుక్కకూర కడిగి వేసుకుందాం. ఈ కాడలు అయితే కొంచెం కడిగేసి పడేసుకోవాలి. ఇంతవరకు ఇదంతా కూడా పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు, ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కాడలే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని దీన్ని అయితే శుభ్రంగా ఒక 4 సార్లు అయితే కడుక్కోవాలి. ఈ ఆకునైతే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇట్లా ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లా మధ్యలో కట్ చేసి ఇట్లా సుంచి వేసుకున్నా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. పచ్చిమిర్చి, మిర్చి ఈ కలర్ వచ్చేదాకా వేగినాక ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేగాలి. ఈ కొబ్బరి ముక్కలు కూడా ఈ కలర్ వచ్చేదాకా వేగినాక ఇవి ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో ఈ సుక్కకూర ఫ్రై చేసుకోవాలి. సుక్కకూరలో నీరంతా పోయేదాకా మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నీరు వస్తుంది, ఈ నీరంతా కూడా ఇంకిపోయేదాకా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి ఫ్రై అయినాక ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. చల్లగా కావాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయినాయి. ఇవి ఈ కొబ్బరి ముక్కలు, ఈ పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము. ఒక 5-6 వెల్లుల్లి, కొంచెము ఆనియన్ ముక్క, జీలకర్ర, ఇవైతే ఫస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇట్లా మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా బరకగానే పట్టుకోవాలి, రోట్లో దంచుకున్నట్టు. ఇది ఒకసారి అంతా ఇందులో కనుక్కొని మనం ఈ సుక్కకూర ఉన్నది కదా ఫ్రై చేసుకుంది, ఇది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పచ్చిదే ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ పచ్చడి అయితే ఈ విధంగా పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా. ఇప్పుడైతే ఇది ఒక దానిలోకి తీసుకుందాము.
ఇప్పుడు పచ్చడి తాలింపు చేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లి, ఒక ఎండుమిర్చి దంచి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపు ఇట్లా వేగినాక మీరు కరివేపాకు వేసుకుంటే వేసుకోండి. నేనైతే వేయలేదు, అది మీ ఇష్టము. కొత్తిమీర అయినా కరివేపాకు అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళని అయితే ఇప్పుడు వేసుకోవడమే. ఈ పచ్చడి మీరు అన్నంకైనా, మనం పెరిగేసుకున్నప్పుడు అంచుకైనా, నోరు మంచిగా లేనప్పుడు పుల్లగా మంచిగా తినచ్చండి. ఇట్లా చేసుకుంటే మనకు వేడి వేడి అన్నం ఈ పచ్చడి. కూర కంటే ఏ కూర కూడా అవసరం లేదు, కూర కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇది ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా వీడియో చూసి చేసుకోండి. ఈ సుక్కకూర కొబ్బరి పచ్చడి మంచి టేస్ట్గా, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కు టేస్ట్ ఉంటుంది. మీరైతే ఒకవేళ మనకేమన్నా జ్వరం వచ్చినప్పుడైనా, నోరు మంచిగా లేనప్పుడైనా చేసుకొని అయితే కడుపుండా తినచ్చండి ఇట్లా చేసుకుంటే. ఇంకో ముద్ద అయితే మనం కూరల కంటే ఎక్కువనే తింటాము. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని, లైక్ అయితే చేసి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేసి, బెల్ అయితే నొక్కి వీడియో అయితే చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ సుక్కకూర కొబ్బరి పచ్చడి.